రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా జైలుకు వెళ్ళొచ్చిన కీలక నేతలంతా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించిన సంగతి తెలిసిందే. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన్ను స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ సారథ్యమైన కూటమి ఘన విజయం సాధించి అధికారం చేజెక్కించుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చేసి సీఎం పీఠాలను దక్కించుకున్నారు. తాజాగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్లు స్పష్టంగా సంకేతాలు ఇచ్చాయి. కొంతమంది అంటే అతి తక్కువ స్థాయిలో ఆప్కు అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే గతంలో చాలామంది నేతలకు కలిసి వచ్చిన జైలు సెంటిమెంట్ ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కలిసి రాదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఒక్కరే కాదు, అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారనే పేరుంది. ఇదే టార్గెట్గా తమ ఉప ముఖ్యమంత్రిని మోడీ సర్కార్ అరెస్ట్ చేసిందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలనే ధీమాతోటి ఆప్ గట్టిగా ప్రచారంలోకి దిగింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత తిరిగి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ బీజేపీ వేయాల్సిన ఎత్తుగడలన్నీ వేసింది. ఈ శనివారం నాడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే కేంద్రంలోని మోడీ సర్కార్ లిక్కర్ స్కామ్ పేరుతో తమను వేధింపులకు గురి చేస్తున్నట్టు అటు కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలంతా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేశారు. అయితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరగలేదని ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్లో జరిగిన స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సైజు అన్ని రకాలుగా చాలా తక్కువనే చెప్పొచ్చు. అయితే ఢిల్లీ సర్కారు విషయంలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కారు విషయంలో మరో రకంగా మోడీ సర్కారు వ్యవహరించిందనే విషయం మాత్రం స్పష్టం. ఆంధ్రప్రదేశ్లో భారీ స్కామ్ జరిగితే ఇటువైపు కన్నెత్తి చూడని మోడీ సర్కార్ ఢిల్లీలో మాత్రం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను కూడా అరెస్టు చేయించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఢిల్లీలో బీజేపీ గెలిస్తే రాబోయే రోజుల్లో ఈ జైలు సెంటిమెంట్ వర్కౌట్ కాదనే విషయం కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇది ఓ కొత్త చరిత్ర కూడా అవుతుందనే చెప్పొచ్చు. అయితే ఆప్ మాత్రం తాము ఈ ఎగ్జిట్ పోల్స్ను తిరస్కరిస్తున్నట్లు చెప్తుంటే, బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే తమకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. ఏది నిజమవుతుందో ఈ శనివారం నాడు కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.